అయిపోయింది సార్. స్థలసేకరణ డిజైన్ అయిపోయింది. టెండర్ పిలిచారు. ఫస్ట్ కాల్ రెస్పాన్స్ రాలా, సెకండ్ కాల్ పిలుస్తున్నారు. మ్యాక్సిమం 1 year 1.5 years. అంటే గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏమైందంటే కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంట్రాక్టర్స్ ఎవ్వరూ కొత్త టెండర్ చేయడానికి వీళ్ళకి వస్తుంది, బిల్లు వస్తుంది, రైల్వే శాఖకు వస్తుందని ఉన్నా వీళ్ళకి అట్లీస్ట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ లేని పరిస్థితిలోకి వచ్చారు. ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఆర్ఓబీలు వాళ్ళు వేయడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ వాళ్ళు దూరం కొంత వెనక్కి తగ్గారు. మేము మరలా కొంతమందితో, నేను జోసిరారు, కొంతమంది కాంట్రాక్టర్తో మాట్లాడాం. బాబు టెండర్స్ వేయండి, మా దాంట్లో 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, 3కి టెండర్స్ వేయండి, రైల్వే కదా వస్తుంది అని. ఈ లోపుగా వాళ్ళ డిమాండ్ ఏంటి, మాకు ఇది 20 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది పెండింగ్ బిల్స్, ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పించండి అని. మొత్తంగా తీసుకుంటే 1,00,000 కోట్లు ఉన్నాయి. ఎంతమందికి ఇప్పిస్తాం? ఎంతో కొంతమందిని వెసులుబాటు స్టార్ట్ చేశారు. అయినప్పటికీ కొంత డిఫికల్టీ ఉన్న మీద కాంట్రాక్టర్స్ కొంత ఇబ్బంది పడుతున్నారు. మ్యాక్సిమం 1.5 years. మీరు కూటమిలో ఉన్నారు కదా, చిన్న క్వశ్చన్ సార్. ఈ కూటమిలో ఉన్నారు కాబట్టి ఏమోన సంఘటన పవన్ కళ్యాణ్ గారు ఒకలా చెప్తుంటే త్రిపుర ఒకలా చెప్తున్నారు. ఆ మైత్రిలో మీరు ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయం ఎలా చెప్తారు? మైత్రికి సంబంధించింది కాదు అదే సార్, పోలీసు వ్యవస్థని వాళ్ళ చూస్తున్నారు, కూటమిలో వీళ్ళ చూస్తున్నారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, పవన్ కళ్యాణ్ గారు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ఆయన హోంమంత్రికి, డీజీపీని ఎంక్వైరీ చేయమని అడిగారు. ఆయన వెర్షన్ ఆయన చెప్పారు, ఈయన వెర్షన్ ఈయన చెప్పారు. ప్రభుత్వం అల్టిమేట్గా విచారణ చేస్తున్నారు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. దానికి మనకెందుకు కాబట్టి క్యాబినెట్లో మీకు సంగతి తెలుసో లేదో, క్యాబినెట్ మినిస్టర్ ఎవరైనా సరే ఏ డిపార్ట్మెంట్ ఫైల్ అయినా కామెంట్ రాయొచ్చు. అది దయించి అందరూ తెలుసుకోవాల్సిన విషయం. క్యాబినెట్ మినిస్టర్కి క్యాబినెట్లో ఏ ఫైల్ అయినా, ఏ డిపార్ట్మెంట్ ఫైల్ అయినా సర్క్యులేట్ చేయించుకొని దాని మీద కామెంట్ రాయొచ్చు. ఈ డిపార్ట్మెంట్కే పరిమితం, ఈ డిపార్ట్మెంట్ పరిమితం అనేది అవగాహన రాహించు. దయించి మీరు మేధావులు, మీరు ముందుగా అర్థం చేసుకోవడానికి కోరుతాము. మీరు అనపర్తి నియోజకవర్గం పరిధి ఉందండి, మీరు హద్దులు దాటి పక్క నియోజకవర్గం వెళ్తారు కదా, మీకు బౌండరీ ఉంటుంది. అలాగే ఆయనకి హోమ్ మినిస్టర్ ఉండగా ఈ రేంజ్లో రెస్పాన్స్ అవుతున్నారు అనేది బాగా చెప్తున్నారు. రెస్పాన్స్ అనే పదం తప్పు. రాజ్యాంగం ఏం చెప్పింది? ఎమ్మెల్యే అంటే కాన్స్టిట్యున్సీకి పరిమితం కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రస్తావించవచ్చు. కాకపోతే ఒకరికొకరు క్లాష్ రాకుండా ఉండడం కోసం పార్టీల నిబంధనలు పెట్టుకున్నాయి. నీ కాన్స్టిట్యున్సీకి నువ్వు పరిమితం, ఈ కాన్స్టిట్యున్సీ కానీ రాజ్యాంగం ప్రకారం ఎక్కడ సమస్యనైనా శాసనసభ్యుడు ప్రస్తావించవచ్చు. దయవచ్చి మొట్టమొదటిగా మనకు రాజ్యాంగం ఏం చెప్తుందో మేధావులందరూ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయమని కోరుతా ఉన్నారు.